కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకునలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నీ మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏంటంటే, తమ కొరకు తాము జీవించు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. నా కొరకు నేను జీవిస్తే నేను దేవుని సంతోషపరచలేను, దేవుని మహిమపరచలేను, దేవుని గణపరచలేను, దేవుని స్తుతించలేను, దేవుని ఆరాధించలేను. నా కొరకు నేను బ్రతుకుతే. యేసుక్రీస్తు తన కొరకు తను బ్రతకలేదు. తన శరీరానికి లేదా తన కుటుంబానికి సంతోషము కలుగు నిమిత్తము ఆయన జీవించలేదు. తండ్రిని సంతోషపరచాలనుకున్నాడు, అంటే దేవుణ్ణి ఆయన ఘనపరచాలనుకున్నాడు, దేవుని చిత్తాన్ని జరిగించాలనుకున్నాడు, దేవుని కోసము బ్రతికాడు, దేవుని కోసము ఆ యొక్క వేదన అనుభవించాడు, దేవుని కోసము ప్రాణమును అర్పించాడు. హల్లెలూయా కదా. నీ చిత్తమే సిద్ధించును గాక. హల్లెలూయా. తండ్రి నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. ఈరోజు ఎవరైనా చెప్తాను ఈ మాట, ఫస్ట్ నేను బ్లెస్ అవ్వాలి, ఫస్ట్ నేను అభివృద్ధి పొందాలి, నేను చాలా గొప్పగా దీవించబడాలి, అప్పుడే దేవుని సేవ. దేవుని కొరకు మాట్లాడతాను, దేవుని కోసం నిలబడతాను, దేవుని కోసము నేను ఏదైనా చేస్తాను. కానీ ఈరోజు ఎవరున్నారు? నీ ఆస్తిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు ఆయన. నీ ఆస్తిని బీదలకు పంచి నన్ను వెంబడించు. సారీ కదా, అమ్మో మా వల్ల కాదండి, ఎంతో కష్టపడి సంపాదించుకున్నాం, ఎంతో కష్టపడి నా తండ్రి సంపాదించాడు, ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి చెమటోడ్చి ఈ ఆస్తులన్నీ కూడగట్టుకున్నాము, మేము ఎలా వదిలిపెడతామండి? సమర్పణ అనేది కావాలా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నిటిలో నువ్వు ప్రయాణము చేస్తూ వెళ్ళాలా. అది బాధ వేస్తే మధ్యలో ఆగిపోతాం. ముందుకు వెళ్తూనే ఉండాలా, సాగిపోతూనే ఉండాలా, దేవుని కోసం బ్రతుకుతూనే ఉండాలా. అందుకే అన్నాడు, తన కోసము బ్రతికేవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు. దేవుని కోసము బ్రతికేవాడు మనలను మనమే సంతోషపరచుకొనక దేవునిని సంతోషపరచాలని నిర్ణయం తీసుకోవాలి. అది ఏం చూపిస్తుంది అంటే వాళ్ళ విశ్వాసాన్ని చూపిస్తుంది. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. అంటే వారు ఏంటంటే వారి కోసం ఆలోచన చేయరు, వాళ్ళ గురించి ఆలోచన చేయరు. అరే ఇది ఈ డబ్బు ఉంటే రేపు నాకు దేనికైనా పనికి వస్తుంది కదా అనుకోరు. లేదు, ఈరోజు దేవుని పని జరగాలి, ఈరోజు దేవుని పరిచర్య ఆగకూడదు. నిజంగా దేవుడు వారిని ఎప్పటికైనా ఘనంగా నిలబెడతాడు. దేవుని కోసం ఆలోచించేవారు అంటే దేవుని సంతోషపరచడానికి తన ఇష్టాలను మానుకున్నవారు. చెడు అలవాట్లు, చెడు సహవాసం, చెడు తలంపులు ఇవన్నీ నువ్వు దేవుని కోసం విడిచిపెడితే నువ్వు ధన్యుడవు. ఏదో నీ ఆరోగ్యం పాడైతుంది కదా నువ్వు మానేస్తావు, కొన్నిసార్లు అది మళ్ళీ వస్తుంది. నువ్వు దేవుని కోసం నువ్వు విడిచిపెడితే కదా, అవన్నీ కూడా బీదలకు పంచి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. దానికి ఇష్టపడలేదు ప్రజలు. కానీ ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గలతీ 1:10 ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకున్న చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకున్న చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టవాడనైతే క్రీస్తు దాసుడను కాకయ్యపోవుదును. ఈయన ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ నేను మనుషుల దయను సంపాదించుకుంటే, ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టాలని అనుకుంటే నేను యేసుక్రీస్తును సంతోషపెట్టలేను. కాబట్టి నేను చూడండి, మనుషులను సంతోషపెట్టు వాడనైతే
క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. హల్లెలూయ. నేను మనుషులను సంతోషపెట్టాలనుకుంటే, మనుషుల దయను సంపాదించుకోవాలనుకుంటే, నేను దేవుని అంటే యేసుక్రీస్తు దాసుడను కానే కాదు అంటున్నాడు. అంటే నువ్వు ఒకవేళ నువ్వు మనుషులను చూడండి, కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు కూర్చున్నటువంటి వాళ్ళకి నచ్చినటువంటి వాక్యాన్ని బోధించాలని ప్రయాసపడతారు. అంటే వాళ్ళని ఆకర్షించుకోవాలి, వాళ్ళ మనస్సును గెలుచుకోవాలి, వాళ్ళ బాధలను మరి తెలుసుకొని ఆ విధంగా బోధిస్తే వారు మరి ఆ సంఘానికి వస్తారేమో అని ఆశతో బోధిస్తారు. పరిశుద్ధ గ్రంథములో మరి బోధింపబడినటువంటి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని కోసము ప్రజలను దేవుని వైపు తిప్పడానికి, బలపరచడానికి, ఆత్మీయ జ్ఞానముతో వారిని సిద్ధపరిచే దైవజనునిగా ఉండడం నాకు ఇష్టం. అందుకే మరి ఏది ఏమైనా కూడా నేను వాక్యం విషయంలో ఖచ్చితంగా మాట్లాడతాను, నేను ఖండితంగానే బోధిస్తాను. ఒకవేళ దానికి మీరు నిజంగా దేవుని చిత్తమని మీరు తెలుసుకొని మీరు లోతుగా ఆలోచన చేస్తే దేవుడు మీకు బోధిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. అందుకే దేవుని జ్ఞానం కూడా ఎట్లుంటుందంటే మనుషుల జ్ఞానంలాగా ఉండదంట. దేవుని చిత్తం కూడా ఎట్లుంటుందంటే మనుషులకు ఉన్నటువంటి ఆలోచనలు కాదంట దేవునివి. దేవుని తలంపులు వేరు, మనుషుల తలంపులు వేరు. దేవుని యొక్క చిత్తము నువ్వు గ్రహించిన వాడవైతే అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా తలగానే ఉంచుతాడు. ప్రజలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను. హల్లెలూయా. ఆ స్థితిలో పెడతాడు దేవుడు. నేను ఈరోజు నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, కానీ దేవుని జ్ఞానము చేతను నింపబడితే నేను చెప్తున్నాను, నీ తరతరములో అంటే నీ పితరుల కాలములో కావచ్చు, ప్రస్తుత కాలము కావచ్చు, రాబోయే కాలము కావచ్చు, ఏ కాలములో కూడా నీ అంటి జ్ఞానము కలిగిన వారు ఇంకెవరు ఉండరు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను హెచ్చిస్తే నీలాగా ఇంకెవరిని ప్లేస్ చేయడు. హల్లెలూయా.